ఈ వీడియో నేను సరదా కోసం చెప్పలేదయ్యా, అన్ని నిజాలే చెప్తున్నాను. ఎవరు మనోభావాలైనా దెబ్బతింటే వెళ్ళి బాయిలో దూకండి. హలో పీపుల్, ఈనాటి ముఖ్యాంశాలు. ఐపీఎల్ టైంలో ఈ కార్తీక దీపం కొత్త సీజన్ స్టార్ట్ అవడం వల్ల ఐపీఎల్ వద్దు, కార్తీక దీపం ముద్దు అంటున్న అమ్మలు నెత్తి నోరు బాదుకుంటున్న యువత. సో సాడ్. వచ్చేస్తున్నా కదే, ప్రతిసారి ఐపీఎల్ టైంలోనే వస్తావేట్రా నువ్వు? వచ్చేస్తున్నా కదే. అసలు ఎవడు రమ్మన్నాడ్రా నిన్ను? ఎవడు రమ్మన్నాడు? బ్లేడీ డాక్టర్ బాబు. ఇంకా పోతే బార్బీ శృతి అని ఆర్సీబీ ఫ్యాన్ గా ఒక ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఇంకేం పని అంటే ఏం లేదు, ఆర్సీబీని పోగొట్టడం, వేరే టీమ్స్ ని తిట్టడం, అదొకటే పనిగా పెట్టుకుని రీల్స్ చేస్తుంది. అదే మన ట్విట్టర్ యువత లాగా. మా హీరోని కామెంట్ చేసే రేంజర్ అనేది, అది కూడా యాటిట్యూడ్ తో సేమ్ మన నరాలక్క లాగానే యాటిట్యూడ్ బీజియం పెట్టుకొని రీల్స్ చేస్తుంది అనమాట. బిగులు యాటిట్యూడ్ ముఖ్యం. బిగులు పీకిందేం లేదు కానీ యాటిట్యూడ్కి ఏం తక్కువ ఉండదు మన దగ్గర. ఇన్స్టాగ్రామ్లోకి రావడం, ఏదో ఒక చెత్త రీల్ చేయడం, లాస్ట్లో బీజం పెట్టి యాటిట్యూడ్ లుక్లు ఇవ్వడం. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారా బాబు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కొంచెం వెయిట్ చేయండి బ్రో, ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి, అప్పుడు అయిపోలేదు కదా. ఫస్ట్ మ్యాచ్ కి ఎగురుతున్నారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎగురు ఎగురు, ఎంత పైకి ఎగురుతావు ఎగురు. ఇప్పుడే ఏదో ఒక రోజు దొరుకుతావు, చూసినావా? నీ అమ్మ కిందే తొక్కుతా. నీ అమ్మే ఈ అమ్మగా మళ్ళీ పుట్టిందిరా. కప్పు కొడుతున్నాడు మా కోహ్లీ, మేం కొడుతున్నాం ఫ్లెక్సీ. వస్తున్నాడు మా మ్యాక్సీ, మీకు కావాలి టాక్సీ. ఇదేంద్రా అంటే మనం కూడా రైమింగ్ లో ఏదో ఒకటి చెప్దామని. విరాట్ కోహ్లీ అంటే చచ్చిపోయేంత పిచ్చుంది. సరే, విరాట్ కోహ్లీ అంటే పిచ్చుంది, ఆ మాట చెప్పిన తర్వాత బీజం పెట్టుకుని ఎందుకు ఈ ఓవర్ యాక్షన్లన్నీ? బాయ్స్ కే కాదు, గర్ల్స్ కి కూడా విరాట్ కోహ్లీ అంటే పిచ్చే. కింగ్. కోహ్లీ పేరు చెప్పి ఫాలోవర్స్ లైక్స్ కొట్టేద్దామనే కదా దొంగి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. విరాట్ కోహ్లీ అంటే మాకు పిచ్చి, విరాట్ కోహ్లీ అంటే మా కింగ్. విరాట్ కోహ్లీ కోసం మాత్రమే మేము ఐపీఎల్ చూస్తున్నాం. నిన్ను యాడో చూసినట్టుందే. ఎంఎస్డి మహేంద్ర సింగ్ ధోని తనకు ఇంజూరీ అయినా తన ఫ్యాన్స్ కోసం ఐపీఎల్ ఆడుతున్నాడు. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. అందుకే అతన్ని ది మ్యాన్, ది మిత్, ది లెజెండ్ అని అంటున్నారు. హ్యాట్స్ ఆఫ్. చల్లగా ధోని ఫ్యాన్స్ కూడా బొట్లో వేసుకుందామని చూస్తున్నావుగా. అయినా ఈ రీల్ కిందక కామెంట్స్ ఆఫ్ చేసుకున్నావు, కామెంట్స్ లో తిట్టారా? ఈసారి కొట్టే దెబ్బకి అవతల వాళ్ళకి గుండె అదిరిపోవాలి. ఆ సౌండ్ ట్రాక్ ఎలా రావాలి తెలుసా? ఆర్సీబీ 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 అని రావాలి. రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. మీకు అసలు లాయాలిటీ మీనింగ్ తెలుసా? అన్ని టీమ్స్ కి ట్రాఫీస్ ఉన్నాయి, ఒక ఆర్సీబీకి తప్ప. బట్ స్టిల్ వి ఓన్లీ సపోర్ట్ ఆర్సీబీ. ఏంటి, ఓన్లీ ఆర్సీబీని సపోర్ట్ చేస్తావా? మరి ఇదేంటమ్మా? మీరు ఏ టీమ్ కి ఫ్యాన్ అయినప్పటికీ కూడా ఎస్ఆర్హెచ్ కి పక్కా సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మన హోమ్ టీమ్ కాబట్టి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒకసారేమో సిఎస్కేని విపరీతంగా తిట్టి ఆర్సీబీ డై హార్డ్ ఫ్యాన్ అంటావు, మళ్ళీ సిఎస్కేని పొగుడుతావు, మళ్ళీ ఎస్ఆర్హెచ్ ని సపోర్ట్ చేస్తా అది నా హోమ్ టీమ్ అంటావు. నువ్వు మనిషివా లేకపోతే మాట్లాడరా నువ్వు?
వి ఓన్లీ సపోర్ట్ ఆర్సీబీ. దాన్నే లాయాలిటీ అంటారు. చల్లగా ఒక్కొక్క టీం ని పొగిడి ఒక్కొక్క టీం నుంచి కొంచెం కొంచెం ఫాలోవర్స్ తీసుకోవాలి. అదే మ్యాజిక్. ట్రోల్స్ ఎన్ని ట్రోల్స్ చేశారు ఆర్సీబీ పైన. ఒక్క నిజం చెప్పాలంటే ఆర్సీబీని ఎవరూ ట్రోల్ చేయలేదు. మీలాగా ఎదవ షో కొట్టే నిబ్బిల వల్లే ట్రోల్స్ వస్తున్నాయి. మన లిప్స్టిక్ అక్క ఎదవ రీల్స్ ఇలానే ఉంటాయి. హేటర్స్ ఎన్ని ట్రోల్స్ అయినా చేసుకోండి. మీరు ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా ఈసారి వచ్చేది సిఎస్కేనే, గెలిచేది సిఎస్కేనే. ఈ ఎద వీడియోలు కాకుండా ఇంకేమైనా వీడియోలు చేస్తావా అక్క నువ్వు? ఎంత క్యూట్ ఉన్నా నేను. మరేంటి అందరూ నాకు ఒక అమ్మాయిని సెట్ చేయి, నాకు ఒక పిల్లని సెట్ చేయని కామెంట్ చేస్తున్నారు. నేను ఆర్సీబీ ఫ్యాన్ గానే కదా, కొంచెం చూడండి. ఏంటి ఇలా రీల్స్ చేసి కూడా అడుగుతారా బాయ్ ఫ్రెండ్ కావాలని? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అందరూ అడుగుతున్నారు ఏమని, నీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పు, నీ లవర్ గురించి చెప్పు అనేసి. నేను ఆల్రెడీ చెప్పినా కదా, నాకు ఎవ్వరు లేరు. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఎ బాయ్, ఆర్సీబీ ఫ్యాన్ బాయ్ కోసమని. సరే నా సబ్స్క్రైబర్స్ వెళ్ళి డిఎం చేయండి రా ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఇంకేం కళాఖండాలు చేస్తావు అక్కయ్య నువ్వు? టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. మన వల్లభావి రెడ్డి అక్కకి కాంపిటీషన్ వచ్చేలాగుందిగా. నీ పేరేంటి? బార్బీ శృతి. యానబెల్ అని పెట్టుకో, బాగుంటది. సేమ్ టు సేమ్. హేటర్స్ రెడీగా ఉండండి. ఈసారి ఐపీఎల్లో ఆర్సీబీకి వచ్చే కప్పును చూసి ఏడవడానికి. ఈసారి కప్ నమ్దే. ఓ ఎక్కువ నువ్వెవరు వస్తామాను నా ఫోన్కి రీల్స్ పెడుతున్నావు. నీ ఛానల్ తీసేయి అక్క, నీకు దండం పెడతా. యాంగ్ అయిపోతా ఉంది నా ఫోనా. సో ఈ రోజుకి ఇంతే గాయస్. చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాను. నన్ను తిట్టుకోకుండా కొంచెం దయదలిచి ఆ లైక్లు కామెంట్లు చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.